హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే నేను మీకు స్టాటిస్టికల్ మెథడ్స్ ఫర్ డేటా సైన్స్ ఉన్న వాళ్ళకు ఫిఫ్త్ యూనిట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు టైం లేదు, నేను స్క్రీన్ మీకు షేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ లాజిస్టిక్ రిగ్రెషన్ మీద షూర్ 10 మార్క్స్ రావచ్చు, లేదు మినిమం అయితే 5 వస్తాయి. ఫస్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్లో వాళ్ళు క్వశ్చన్ ఏమని ఇచ్చారు, మీరు ఏం చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ టైం లేదండి, నేను ఆల్రెడీ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లాజిస్టిక్ రిగ్రెషన్ ఎలా ఉంటుంది అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ ఆఫ్ లీనియర్ దిస్ అండ్ లాజిస్టిక్ అని చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ చూడండి, ద లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ that predicted whether, just second, whether a student will pass an exam based on the number of students studied x1 అనుకున్నారు. just a second beta. Okay, and next the equation of the model is given by యాక్చువల్గా లాజిస్టిక్ రిగ్రెషన్ ఈక్వేషన్ అంటాం. మనం దీన్ని ఏమంటాం, లాజిస్టిక్ రిగ్రెషన్ ఈక్వేషన్ అని అంటాము. వాళ్ళు ఇచ్చారు, ఇవ్వకపోతే ఎలా కన్సిడర్ చేయాలి అది కూడా చెప్తాను. ఓకేనా. వేర్ పి ఈస్ ద ప్రాబబిలిటీ పాసింగ్ ద ఎగ్జామ్, what is the probability that a student who has studied from 4 hours will pass the exam అంటున్నారు. దానికి మనం ఏం చేయాలి, to find the probability the student who has studied for 4 hours will pass the exam, we will use the logistic regression అంటున్నారు. అది లాజిస్టిక్ రిగ్రెషన్ ఫంక్షన్ వాళ్ళు మనకి ఇచ్చారు. ఏమని ఇచ్చారు ఈక్వేషన్, -2 + 0.5 x1. ఓకే, దీన్ని మనం లాజిస్టిక్ రిగ్రెషన్ ఈక్వేషన్ అంటాము. లాగిట్ ప్రాబబిలిటీ అంతో డినోట్ చేస్తాము, రైట్. ఇక్కడ ఏమంటున్నారు, నాకు 4 అవర్స్లో ఏమంటున్నారు ఇక్కడ, ద స్టూడెంట్ హూ హ్యాస్ స్టడీడ్ ఫర్ 4 అవర్స్ విల్ పాస్ ద ఎగ్జామ్ అంటే x1ని 4గా కన్సిడర్ చేస్తే మనకు లాగ్ ఆఫ్ లాజిస్టిక్ ఫంక్షన్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. లాజిస్టిక్ ఆఫ్ ప్రాబబిలిటీ ఎట్ వాట్ 4. యాక్చువల్గా మనకి ఫంక్షన్ ఏమని తెలుసు, -2 + 0.5 x1. ఎన్ అవర్స్ అంట మినిమం x1 అనేది 4గా తీసుకుంటే నాకు ఈ వాల్యూ వచ్చింది. ఎంత వచ్చింది నాకు, ఇట్ ఈస్ వాట్, దిస్ ఇస్ 0 -2 అంటే నెగిటివ్. ఓకే, యూ కెన్ కన్సిడర్ యాజ్ 0. అప్లై ద లాజిస్టిక్ ఫంక్షన్. లాజిస్టిక్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటిది అని అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ప్రాబబిలిటీ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1 ద గివెన్ x1 అంటున్నారు. దిస్ ఈజ్ మై బేసిక్, ఇది ఫార్ములా అండి. 1/1 + e⁻−z. ఇక్కడ ఎంత వచ్చింది నాకు, ఇచ్చినటువంటి టైంకి నాకు లాజిస్టిక్ ఫంక్షన్ లాజిస్టిక్ రిగ్రెషన్ ఎంత వచ్చింది, నాకు 0 వచ్చింది. పుట్ హియర్ e⁻−0. e⁻0 అంటే 1/1 + 0 అంటే 0.5 అంటే e⁻01. So the probability that the student has studied for 4 hours will pass the exam. 4 hours చదివితే ఎగ్జామ్కి పాస్ అయ్యే పర్సంటేజ్ ఎంత అంటున్నారు, 0.5 అంటే దీన్నే 50%. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ప్రాబ్లం తీసుకుంటా. మీరు 1/1 ప్రాబ్లం తీసుకొని కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, అది కొంచెం అర్థం చేసుకొని చేయండి. ఇది ఇప్పటి వరకు అయితే మ్యాథ్స్లో నేను చెప్పలేదు, కొత్తది మీకోసం అప్లికేషన్ ఓరియంటెడ్ నేర్చుకొని చెప్తున్నాను. గివెన్ ద లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. అంటే యాక్చువల్గా లాజిస్టిక్ ఫంక్షన్ అంటే మనకు 1/1 + e⁻−z కదా. అంటే జెడ్ని చూడండి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, -1 + 0.5 x1 -0.3. దట్ ఈస్ అవర్ జెడ్ హియర్, రైట్. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వాట్ ఈస్ ద ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ. ఎప్పుడంటే ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ x1 0 x2 0 అయినప్పుడు ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు, రైట్. నేను చెప్తాను, ఇది కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది మీకు ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ మీద. నేను ఆల్రెడీ దీని ముందు వీడియోలో చెప్పాను ఈరోజు మార్నింగ్. ఇఫ్ ద డెసిషన్ థ్రెషోల్డ్ ఈజ్ 0.5, వాట్ వుడ్ ద ప్రిడిక్షన్ క్లాస్ ఆఫ్ x1 2 అండ్ x2 4. ఓకే, డెసిషన్ థ్రెషోల్డ్ 0.6 ఇచ్చినారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రిడిక్టెడ్ క్లాస్ x1 2 x2 4 అయినప్పుడు ఎంత, అదొకటి. అండ్ ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ ఏమో x1 0 x2 0 అయినప్పుడు. ఫస్ట్ ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ అని అంటే మనకి ఇప్పుడు ఇంకా చూసాము, వాట్ ఈస్ అవర్ ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ. ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ y ఎట్ 1/x1 1/x1 x2. ఓకే, ఎప్పుడైనా దిస్ ఇస్ సారీ, ఇందాక మీకు ఇక్కడ చెప్పుడు మర్చిపోయినాను, దిస్ ఇస్ ద టోటల్ ఫార్ములా. ఎప్పుడైనా ఏ ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ అంటే y ఈజ్ ఈక్వల్ టు 1/x ఈక్వల్ టు 1/1 + e⁻−z. ఓకే, ఇక్కడ అదే చెప్తున్నారు, ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ
ఇది ఫార్ములా రైట్. దీని ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు 1/1 ప్లస్ ఈ పవర్ మైనస్ జెడ్. అదే 1/1 ప్లస్ ఈ పవర్ మైనస్ జెడ్ అంటే ఇక్కడ మనకి ఇచ్చారు రైట్, ఆల్రెడీ ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ ఆల్రెడీ ఫంక్షన్ ఇచ్చారు. అందులో మనం ఏమి సబ్స్టిట్యూట్ చేయాలి, వెన్ x1 ఈజ్ 1 0 అండ్ x2 ఈజ్ 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు 1 దిస్ ఇస్ ఈ పవర్, ఇది సమ్ క్యాలిక్యులేట్ చేయండి మీరు చేస్తే, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఈ పవర్ -1. ఓకే, ఈ సింప్లిఫై చేస్తే నాకు 0.731 వచ్చింది. వాట్ ఈస్ అవర్ ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ వెన్ x1 x2 ఈజ్ 0 అన్నప్పుడు ఆన్సర్ 0.731. ఓకే, నెక్స్ట్ వన్ ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ ఫర్ x1 to x2 4, సేమ్ ఫార్ములా y ఈక్వల్ టు 1 upon x1 x2 వెన్ x1 ఈజ్ 2 x2 ఈజ్ 4. 1 మన ప్రిన్సిపల్ తెలుసా 1 ప్లస్ ఈ పవర్ మైనస్ జెడ్. ఒక్కొక్కసారి మీకు ఇది ఇవ్వరు, డైరెక్ట్ జెడ్ వాల్యూ జెడ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ ఇచ్చేసారు కదా. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తాను అంటే x2 2 సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ, అండ్ x1 2 సబ్స్టిట్యూట్ చేశాను, x2 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఐ గాట్ దిస్ వన్. ఓకే, సో ద ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ ఈజ్ ఎంత వచ్చింది నాకు 0.6899 కదా. మరి థ్రెష్ హోల్డ్ ఎంత ఇచ్చారు నాకు ఇక్కడ 0.68 సారీ పాయింట్ జస్ట్ సెకండ్, థ్రెష్ హోల్డ్ ఎంత ఇచ్చారు 0.6 ఇచ్చారు రైట్. ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ ఎంత వచ్చింది 0.68 అంటే విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0.6. సో ద ప్రిడిక్టెడ్ క్లాస్ ఏదంటున్నారు, ఇచ్చిన వాల్యూ కంటే గ్రేటర్ దెన్ ఉంటే దట్ ఈస్ మై ప్రిడిక్టెడ్ క్లాస్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే x1 2 x2 4. ఓకే, ఇదండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి బేట, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ ఈస్ గివెన్ విత్ 2 ఫీచర్స్ as age x1, income tax x2, and model is trained to predict whether the customer will buy a product based on these features. The logistic regression model ఇక్కడ ఇచ్చారు బేట, లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ మనకి ఇచ్చారు ఇక్కడ. ఓకే, ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ 1/1 ప్లస్ ఈ పవర్ దిస్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే x1 x2 ప్లస్ బి ఈ విధంగా ఉంది అంటున్నారు రైట్. ఇక్కడంట x1 అంటే ఏజ్ని ఇండికేట్ చేస్తుంది, అండ్ x2 అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్. అది ఆల్రెడీ ఇచ్చారు, ఏజ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడు. ఓకే, ఇచ్చిన తర్వాత పర్చేస్డ్ అది కూడా ఇచ్చారు వాల్యూ రైట్. అజ్యూమ్ ద మోడల్ వాల్యూ ఆర్ ఆర్బిటెడ్ యాజ్ w1 w2 సమ్ b. అంటే w1 అంటే ఏంటిది మనకి ఇక్కడ w1 ఇది ఇచ్చారు మనకి. ఓకే, అన్నోన్ ఫంక్షన్ ఇందాకట్లాగా, ఇందాకనేమో మనకి అది డిఫైన్ చేశారు. ఓకే, ఇది w2 అండ్ b ఇచ్చారు విత్ ద గివెన్ డేటా. క్యాలిక్యులేట్ ద ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ, దాన్ని బేస్ చేసుకొని నేను ఫస్ట్ దేన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ ఏమంటున్నారు, క్యాలిక్యులేట్ ద ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ ఫర్ ఏ కస్టమర్ విత్ x1 ఈజ్ 38 ఈ ఏజ్ ఉన్నప్పుడు ఆఫ్ ద ఏజ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇగో x2 అనేది 55. ఓకే, క్లాసిఫై ద కస్టమర్ బేస్డ్. సెకండ్ ఏం కనుక్కోవాలి మనం ఇక్కడ, జస్ట్ సెకండ్, సెకండ్ ఏం కనుక్కోవాలి, సెకండ్ దాంట్లో క్లాసిఫై ద కస్టమర్ బేస్డ్ ఆన్ ద ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ, యూజ్ థ్రెష్ హోల్డ్ 0.5 అని అంటున్నారు. ఫస్ట్ దో ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, ఏంటంట x1 38 x2 55 అయినప్పుడు ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ ఏంటి అంటే 1/1 ప్లస్ అవర్ ఈ పవర్ జెడ్. జెడ్ అంటే వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేసి ఇచ్చారు, ఆల్ వాల్యూస్ వాళ్ళే ఇచ్చారు. w1 అంటే ఏంటి, x1 w1 అంటే ఇక్కడ ఇచ్చారు రైట్, అండ్ w2 ఇచ్చారు. ఓకే, b ఇచ్చారు. x1 ఎంతంట హియర్, x1 యాజ్ ఎ ఏజ్ అండ్ x2 యాజ్ ఇన్కమ్ ట్యాక్స్. అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ ఎట్ x1 అండ్ x2 ఎంత వచ్చింది 0.9904 వచ్చింది రైట్. ఇప్పుడు నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ద ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ అప్రాక్సిమేట్లీ ఇంత వచ్చింది రైట్ 0.9908. అప్పుడు డెసిషన్ ఏముంటుందంట, వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ చూడండి, క్లాసిఫై కస్టమర్ బేస్డ్ ప్రిడిక్షన్ ప్రాబబిలిటీ థ్రెష్ హోల్డ్ 0.5 అంటే మీరు క్లాసిఫై చేయండి అంటున్నారు. అంటే మనకి థ్రెష్ హోల్డ్ అనేది వచ్చిన దానికంటే థ్రెష్ హోల్డ్ కంటే ఎక్కువ ఉంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్, కస్టమర్ యాక్సెప్ట్ చేస్తారు. థ్రెష్ హోల్డ్ 0.5 అన్నారు, ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ ఎంత వచ్చింది 0.99 అంటే గ్రేటర్ దెన్ 0.5 కదా మన థ్రెష్ హోల్డ్ కంటే. కాబట్టి సో ద ప్రిడిక్టెడ్ క్లాస్ ఫర్ x1 అండ్ x2 ఈజ్ 1 క్లాస్ 1, హెన్స్
వి సే దట్ ద కస్టమర్ మే బై ద ప్రోడక్ట్. థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి కస్టమర్ బై చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, రైట్? నా ద నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్. మీరు వీడియో లెంత్ అవుతుందని చూడొద్దు, మనం ఇక్కడ ఇది కూడా కంప్లీట్ చేద్దాము. ఏ కంపెనీ యూజ్ లాజిస్టిక్ రిగ్రెషన్. ఓకే, ఇది మొత్తం డేటా ఇచ్చారు, మనం ఏం కనుక్కోవాలి చూడండి బెట్ట. లాజిస్టిక్ రిగ్రెషన్ ఫంక్షన్ ఇలా ఇచ్చారు అని అంటే ఇది నాకు జెడ్. ఓకే, ఇంకేమి ఇచ్చారు నాకు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఎంప్లాయీ లీవింగ్ ఏ కంపెనీ విత్ ద ఫాలోయింగ్ వాల్యూ x1 x2 x3, అదొకటి. అండ్ క్లాసిఫై వెదర్ ద ఎంప్లాయీ విల్ లీవ్ ద కంపెనీ, that one, leave the company or stay the company. Leave the company 1, stay the company 0. Based on these parameters, use the threshold is 0.6. మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని ప్రాపర్గా డైరెక్ట్ అంటే ఇందాక కనుక్కున్నాం కదా, ఇందాక ఏదైతే క్యాలిక్యులేషన్ మ్యాథమెటికల్గా చేసామో అది టేబుల్లో రాశారు, అంతే, ఏం లేదు. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఎంప్లాయీ విల్ లీవ్ ద కంపెనీ ఈజ్ 1 and stay 0 based on these three parameters. ఏం కనుక్కున్నాము? లీవ్ ద కంపెనీ ఈజ్ 0, స్టే ద కంపెనీ ఈజ్ 1 అంటే ఇక్కడ చూడు, నాకు లాజిస్టిక్ రిగ్రెషన్ ఫంక్షన్ ఇది ఇచ్చారు అంటే ఈ జెడ్ ప్లేస్లో నేను ఈ మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్? చేసిన తర్వాత x1 వాల్యూస్ నీకు ఏమేమి ఇచ్చారు ఇక్కడ? ఇవి ఇవి ఆల్రెడీ గివెన్ x1 చూద్దాం ఆగండి మళ్ళీ ఒకసారి. ఏమేమి ఇచ్చారు చూడండి, x1 x2 x3 ఇచ్చారు, రైట్? సరే, నాకు ఇచ్చినటువంటి x1 x2, జస్ట్ సెకండ్, x1 x2 నేను ఆల్రెడీ నోట్ చేశాను, రైట్? x3 జెడ్ కనుక్కున్నా. జెడ్ ఎలా కనుక్కుంటున్నాను బాగా వినండి. జెడ్ ఎలా కనుక్కొని రాశాను ఇక్కడ అని అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ అవర్ ఫంక్షన్ -0.5 -0.4 ఇంటూ x1 ప్లస్ 1.5 ఇంటూ x2 మైనస్ 0.03 x3 ఉంది కదా, ఇది ఉంది కదా. ఇందులో నేను x1 అంటే 5, x2 అంటే 6, x3 అంటే 50 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది నా జెడ్, రైట్? మరి లాజిస్టిక్ ఇంకొకటి బాగా వినండి, మోస్ట్ ఇంపార్టెంట్. లాజిస్టిక్ అన్నా సిగ్మాయిడ్ అన్నా సేమ్, ఓకే? అండ్ లాజిస్టిక్ సిగ్మాయిడ్ ఫంక్షన్ అని అంటే x1 x2 x3 ఉన్నప్పుడు 1/1 ప్లస్ ఈ పవర్ జెడ్లో మీరు ఇందాక x1 x2 x3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు కదా, దానికి 1/1 ప్లస్ ఈ పవర్ జెడ్ చేస్తే నాకు ఇది వచ్చింది, రైట్? ఇది క్లాస్ 1. ఏంది? ప్రిడిక్టెడ్ ప్రాబబిలిటీ కంటే, జస్ట్ సెకండ్, ప్రిడిక్టెడ్ ఎంత ఇచ్చారో ఒకసారి చెక్ చేస్తానండి, జస్ట్ సెకండ్, జస్ట్ మినిట్ బెటా. ఎస్, స్క్రీన్ డల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ప్రిడిక్టెడ్ 0.6 అంటున్నారు. నీకు ప్రిడిక్టెడ్ కనుక 0.6 వస్తేనే నువ్వు అది క్లాస్ 1గా తీసుకుంటావు. రాలేదు, 0.6 కంటే తక్కువ వస్తే కంపల్సరీ 0.6 వచ్చినా 0.6 కంటే ఎక్కువ వచ్చినా నీకు సిగ్మాయిడ్, అదే లాజిస్టిక్ ఫంక్షన్ అనేది ఇక్కడ 0.6 కానీ 0.6 కంటే ఎక్కువ వస్తే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ క్లాస్. ఇందాక మనం ప్రాబ్లంలో చూసాము. దానికంటే తక్కువ వస్తే రిజెక్ట్. సేమ్ x1 x2 x3 సబ్స్టిట్యూట్ చేశాను, జెడ్ ఇంత వచ్చింది, మళ్ళీ 1/1 ప్లస్ ఈ పవర్ జెడ్ చేస్తే ఇక నాకు సిగ్మాయిడ్ ఫంక్షన్, అదే లాజిస్టిక్ ఫంక్షన్ ఇంత వచ్చింది. ఇది ఎందుకు? 0.6 కంటే తక్కువ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ క్లాస్ 0. ఓకే, ఇగో చూడండి, 0.6 వచ్చింది కాబట్టి క్లాస్ 1. ఓకే, ఇక్కడ 0.7 వచ్చింది కాబట్టి క్లాస్ 1. అంటే ఈ 3 మాత్రం థ్రెషోల్డ్ మనకి యాక్సెప్టెడ్. ఓకేనా? అర్థమైంది కదా? ఇంకో మీకు కావాలంటే ఇవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ 2 వేరియబుల్ మోడల్స్కి నెక్స్ట్ క్లాస్లో చేద్దాము. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.